కోసం ఈ జాతి కోసం వ్యవసాయం కోసం కాబట్టి చెట్లు ఉంటేనే మనిషికి జీవితం, చెట్లు ఉంటేనే మనిషికి ఆయువు ఉంటుంది. చెట్టు ఆయువు ఆ వాయువు ఆయువునిస్తూ మనందరినీ కాపాడుతుంది. కాబట్టి మనకి తరువు కావాలి, చెరువు కావాలి. చెరువు నిర్మిస్తుంది. ఆ తరువు చెరువు మనం కాబట్టి ఆ తరువు ద్వారా, ఆ చెరువు ద్వారా ఆ వాయువును, ఆ నీటిని కూడా మనం పంచుకునే విధంగా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. దీపేన సాధినే సర్వం ప్రత్యక్ష దీపం నమోస్తుతే అన్నట్టుగా ఎక్కడైతే దీపకాంతులు వెలుగుతాయో అక్కడ జ్ఞానజ్యోతులు వెలుగుతాయి. కాబట్టి ఈ జ్ఞానజ్యోతులు వెలిగేటువంటి ఈ పాఠశాలలో ఈనాడు ఈ వన మహోత్సవాన్ని ఇచ్చేసి ఈ యొక్క ప్రకృతి ఈరోజు చాలా శుభదినం. జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ మొక్కలు నాటడానికి ముందుకు కదులుతున్నారు. మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్ఫూర్తితోటి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టుకోవడం చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. ఈరోజు వృక్ష ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మొక్క అనేది మన ప్రాణం, మన జీవితం, జీవనాధారం. మొక్కే లేకపోతే మనం ఎవరూ లేవు. మొక్క అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో విధంగా వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక నేత కార్మికుని తీసుకుంటే వారి ఇంట్లో మగ్గం కింద మనకి ఈ చెట్టు కనిపిస్తుంది. అలాగే ఒక మత్స్య కార్మికులు తీసుకుంటే వారిని పడవ రూపంలో వారికి జీవనభృతి అందిస్తుంది. మన కొండపల్లి కార్మికులను తీసుకుంటే బొమ్మలు చేసేవారు ఒక అందమైన బొమ్మగా మలిచి మన ఇళ్లల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. చివరికి మనకు అన్నం పెట్టే రైతు చేతిలో నాగలిగా రూపొంది మనందరికీ జీవనాన్ని, కడుపుని నింపుతుంది ఈ మొక్క, చెట్టు. చెట్టు లేకపోతే మన జీవనాన్ని ఊహించుకోలేము. వేరే దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు అనే విషయం మనందరికీ తెలుసు. కానీ మొక్కలు, అడవులు అంతరించిపోతూ ఉండడం, దానికి ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్, చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇక్కడున్న యువకులు, ఉత్సాహవంతులు, వన ప్రేమికులు అందరూ కూడా చెయ్యి కలిపి మన జిల్లా అనేక మొక్కలు నాటి మనని సుందరంగా, పర్యావరణానికి అనుకూలంగా తయారు చేయడానికి మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన బేతపూడి గ్రామంలో చెట్లు నాటాలని ఆలోచన చేసి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా, జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇది మనకి ప్రాణాన్ని ఇస్తుంది. దయచేసి ఎవరు కూడా చెట్టును నరకవద్దు, చెట్టును పెంచండి. ఆ చెట్టు మన ప్రాణాన్ని ఇస్తుంది. మన ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటే ఆ ఇంట్లో అసలు రోగాలు రావు. జ్వరాలు కానీ, కామెర్లు కానీ, ఇటువంటి రోగాలు ఏమి రావు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే. చెట్టు అంత గొప్పది. ఆ చెట్టుని పెంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మేము ఈరోజు మొక్కలు నాటాం, కానీ ఆ మొక్కలను పెంచవలసిన బాధ్యత మీ హెచ్ఎం గారు, ఈ హై స్కూల్ సిబ్బంది తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. చెట్లు నాటడం ఒక వ్యక్తి అయితే ఇదే చెట్లని కాపాడుకొని అది దాని నుంచి మనకు వచ్చే లాభాలు కూడా పొందే వీలుగా ఉండాలి. అంటే చెట్లు నాటడం వరకే కాకుండా దాని బాధ్యతను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దాంట్లో భాగంగానే చెట్టుకు మన అమ్మకి ఎంతైతే గౌరవం ఇస్తామో అదేవిధంగా చెట్టుకు కూడా అంతే గౌరవం ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి చెట్టుకి మన తల్లి పేరు లాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమ్మ నుంచి ఎంతైతే ప్రేమ పొందుతామో, ఎంతైతే మంచి గుణాలు మనం నేర్చుకుంటామో, అదేవిధంగా చెట్టు నుంచి కూడా
ఎన్నో మనం గుణాలు నేర్చుకోవచ్చు, ఎన్నో మంచి మనకు కలుగుతుంది. సో ఆ నేర్చుకునే విధంగా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ చేసే కార్యక్రమమే మనం. అలాగే మరొక జాతీయ స్వాతంత్ర ఉద్యమకారులు జయంతే గాని వర్తంతి లేని వీరుడొక్కడు, ఆయనే శ్రీ జగదీష్ సుభాష్ చంద్రబోస్ గారు. 2 ఆయుధాలతో ఈ యొక్క యావత్ ప్రపంచాన్ని తరపున